లెఫ్ట్ పార్టీల్లో ప్రధానంగా ప్రధాన పార్టీ అయిన సిపిఐ బిఎల్ఎఫ్ రాకులోకి రావట్లేదు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? సుదీర్ఘకాలంగా సిపిఐ సిపిఎం ఈ పార్లమెంటరీ రాజకీయాలకు ఏదైతే విలువ ఇస్తూ దేశ పరిస్థితుల్ని నిర్ధారించుకునే విషయంలో ఎవడు శత్రువు, ప్రధానమైన శత్రువు, అతనికి వ్యతిరేకంగా ఎటువంటి కూటములు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి కొన్ని ఎత్తుగడలతో వాళ్ళు కొనసాగారు. వాస్తవానికి కొన్ని అసెంబ్లీ సీట్లు గెలవచ్చు, ఎంపీ సీట్లు గెలవచ్చు. తద్వారా వాళ్ళ ప్రతిష్ట పార్లమెంట్ పంథాలో పెరగవచ్చు. కానీ ఒక కమ్యూనిస్టులుగా నిజమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మించి దేశానికి ప్రత్యామ్నాయాన్ని అందించాల్సిన కర్తవ్యం దెబ్బతిన్నది. అందులో భాగంగానే ఈ ఎన్నికల్లో వివిధ బూర్జా పార్టీలతో వాళ్ళు పొత్తులు పెట్టుకోవడం వల్ల దాని ప్రభావం ఆ రెండు పార్టీల మీద పడ్డది. లాభించిన దానికంటే నిర్మాణంలో బాగా నష్టపోయారు. ఆ అంశాన్ని సిపిఎం బాగా గుర్తించే దశలో మరింత ఆత్మపరిశీలన చేసుకుంటున్నది, ఇంకా నిర్ధారణలు చేసుకుంటున్నది. సరైన విధానాన్ని ఎంపిక చేసుకోవడానికి వాళ్ళు చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణ కాడికి వచ్చేసినప్పుడు ఒక సరైనటువంటి నిర్మాణాన్ని అంటే ఆలోచనను కలిగి ఉన్నారు. బూర్జా పార్టీలకు, పాలకవర్గ పార్టీలకు వ్యతిరేకంగా బహుజనులు, అన్ని కులాలు, అన్ని సామాజిక సంస్థలు, సామాజిక న్యాయం కోరేటువంటి శక్తులతో మిగతా లెఫ్ట్ పార్టీతో కలిపి బహుజన ఫ్రంట్ నిర్మాణంలో ఒక మంచి పాత్ర తీసుకోగలిగారు. సిపిఐ వరకు వస్తే వాళ్ళ నిర్మాణం మొత్తంగా కూడా పార్లమెంటరీ పంథా మీదనే కేంద్రీకరించుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ అదే పాత పద్ధతుల్లో ఎవరు ప్రధానమైనటువంటి శత్రువు, ఎవరు కాదు ఎలా చెప్పగలుగుతారు? ఓనాడు కాంగ్రెస్ దేశానికి ప్రధానమైనటువంటి ప్రజా వ్యతిరేక శక్తి, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ, లేకపోతే ఇంక ఏ కూటమైనా కానివ్వండి, వీళ్ళందరూ పాలకవర్గ పార్టీలుగా ఈనాడు ఏ దుర్భర పరిస్థితులు భారతదేశంలో నెలకొన్నాయో ఈ పాలకవర్గ పార్టీలే దానికి కారణమైన వ్యక్తులతోని ఎన్నికల పొత్తులు పెట్టుకోవడం, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రజలైతే సమీకరించి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు చేశామో ఈ ద్వంద్వ విధానాన్ని ప్రజలు జీర్ణించుకోవడంలా కమ్యూనిస్టులు అంటే చులకన భావం ఏర్పడింది. ఈ స్థితి నుండి సిపిఐ బయటపడలేకపోతున్నది. ఏం చెప్తారు వాళ్ళకి మీరు? మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మనకు నిజమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని అందించాలి, నిజమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలి, లేదా కమ్యూనిస్టులుగా అధికారంతో సంబంధం లేకుండా ప్రజా ఉద్యమాలని ముందుకు తీసుకొని వెళ్తూ మన కార్యకర్తలు, మన నాయకత్వం, మన చరిత్ర ప్రాణాలనే ఫలంగా పెట్టింది. ఆ వారసత్వాన్ని కొనసాగించాల్సిందే తప్ప 4 సీట్లు దానికి సీట్ల కోసం పార్లమెంటు రాజకీయాల కోసం సిద్ధాంతం చెప్పడం, రాజకీయాలు చెప్పడం సరైనది కాదు. రాజకీయాన్ని రాజకీయం కోసం చెప్పాలి, సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా చెప్పాలి. మనం భౌతికవాదులుగా వాస్తవమైన నిర్ధారణలు చేసుకోగలగాలి. ఏ వ్యవస్థ అయితే దోపిడీ వ్యవస్థ అంటున్నామో దోపిడీ వర్గ పార్టీలుగా, పాలకవర్గ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసినటువంటి ప్రయాణమే, కమ్యూనిస్టుల యొక్క ఐక్య కార్యాచరణలే, కమ్యూనిస్టుల ఉమ్మడి వేదికలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతాయి తప్ప ఏ పాలకవర్గ పార్టీ కూడా అందించలేదు. కాబట్టి మేము సిపిఐని వినమ్రతాపూర్వకంగా పిలుస్తున్నాం. బిఎల్ఎఫ్లో పాత్ర తీసుకోండి. ఆ తర్వాత దానికి ప్రజా ఉద్యమాల్లో నిర్మించిన చరిత్ర, అనేక త్యాగాలతో కూడినటువంటి చరిత్ర సిపిఐకి ఉంది. ఓనాడు సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ పేరుతోనే అందరూ ఈ దేశంలో ఒక నిజమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని పాలక వర్గాలకు వ్యతిరేకంగా చూపెట్టగలిగాం. ఇప్పటికీ ఆ పాత్ర సిపిఐ పోషించాలనేది మాది.